ఆ నిద్రలేమిలో ముఖ్యమైన కారణము స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండి. ఇప్పుడున్న మన ప్రెజెంట్ లైఫ్ స్టైల్ ప్రకారము వీఆర్ ఆల్ అండర్ వెరీ మచ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఈ స్ట్రెస్ అనేది మన వర్క్ వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర మనం తెచ్చిపెట్టుకున్న కారణాల వల్ల కావచ్చు. సో, మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఎవరైనా మీరు ఎందుకు పడుకోవట్లేదు అనంటే బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. ఇక ఇతరత్ర కారణాలేంటంటే డ్రగ్ అబ్యూస్. అంటే ముఖ్యమైనది ఆల్కహాల్ అబ్యూస్. ఈ ఆల్కహాల్‌లో అందరికి ఒక అపోహ ఏంటంటే ఆల్కహాల్ తాగితే నిద్ర మంచిగ పడుతుందని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. యాక్చువల్లీ ఆల్కహాల్ వల్ల మీకు సూపర్ఫిషియల్ అంటే నిద్రలో 4 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో డీప్ స్టేజ్ స్లీప్‌ని రెమ్ స్లీప్ అంటాం. అట్లనే డీప్ స్టేజ్ 3 నాన్ రెమ్ స్లీప్. ఈ 2 మనకు దాదాపు మనకు 40% ఆఫ్ స్లీప్ ఈ డీప్ స్లీప్ అని ఉంటది. ఇది ఉండదు వీళ్ళలో. సూపర్ఫిషియల్ స్లీప్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉండొచ్చు గానీ ఆల్కహాల్ వల్ల స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది డిస్టర్బ్ అవుతుంది. సో, వెన్ యూ డోంట్ హ్యావ్ స్టేజ్ 3, స్టేజ్ 4 స్లీప్ దెన్ మీరు పొద్దున పూట అంత యాక్టివ్‌గా ఉండలేరు. సో, ముఖ్యమైన వాటి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఆల్కహాల్ అబ్యూస్. మూడోది కెఫిన్ అంటే కాఫీ ఎక్కువ తాగినట్టయితే అట్‌లీస్ట్ 6 అవర్స్ బిఫోర్ స్లీప్ కాఫీ అవాయిడ్ చేయడం మంచిది. ఇకపోతే నాలుగోది నయా ప్రపంచంలో ఈ షిఫ్ట్ వర్కర్ అనేది ఎక్కువైపోయింది. అంటే సమ్‌టైమ్స్ యూ వర్క్ ఫర్ 2-8, సమ్‌టైమ్స్ యూ వర్క్ ఫర్ 8-12. సో, దీనివల్ల నిద్ర సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతా ఉంటది. సో, దట్ ఈస్ వన్ మోర్ రీజన్. ఇదే కాకుండా ఎస్పెషల్లీ ఈ మన ఇంట్లోకి ఎస్పెషల్లీ బెడ్‌రూమ్‌లోకి ఈ ఫోన్స్ అండ్ ల్యాప్‌టాప్స్ వచ్చేసాయి. సో, యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ సీయింగ్ ఎ ఫోన్ ఆర్ ఎ ల్యాప్‌టాప్ అంటే లైట్ మీ కంటి మీద పడుతున్నంత సేపు స్లీప్ సెంటర్ అండ్ మన కంటి అది లైట్ సెంటర్ ఇన్ బ్రెయిన్ దే ఆర్ పక్కపక్కన ఉంటాయన్నమాట. సో, లైట్ ఉన్నంత సేపు సో, మనకు బ్రెయిన్ ఏమనుకుంటుందంటే దిస్ ఈస్ నాట్ నైట్. ఇది ఇంకా రాత్రి కాలేదు. సో, స్టిల్ నిద్రపోవాల్సిన టైం కాదన్నట్టుగా సిగ్నల్ ఉంటది. సో, దట్స్ వై యూ వోంట్ గెట్ ఇట్. సో, అవాయిడ్ phones, especially cell phones and laptops into your bedroom. So, these are the commonest reasons. So, అండ్ మూడోది టైంకి పడుకోకపోవడం. అంటే చాలామంది ఈరోజు 10 గంటలకు పడుకుంటారు. నెక్స్ట్ డే 12:00 పడుకోవడం. అంటే స్లీప్ సైకిల్‌ని మెయింటైన్ చేయకపోవడము. ఇది ముఖ్య కారణాలన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.